ఇలా చక్కగా కాలక్షేపం జరిగిపోతున్నది. ఈయనేమిటి ఒకచోట తిన్నగా ఉన్నాడు. శివుడు ఆజ్ఞాపించాడు కనుక ఊరూరా తిరిగి నా పేరు గానం చేయమని, కానీ ఊరూరా తిరుగుతుంటాడు. ఈవిడ వచ్చిన వాళ్ళందరికీ ఊర్లో ఉండి సేవ చేస్తుంటుంది. ఇక్కడ ఈయన సంచారం చేస్తూ ఎన్ని క్షేత్రాలు తిరిగాడండి. ఇప్పటికీ మీరు తమిళనాడులో కొన్ని మనం వెళ్ళని మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఆ గుడి గురించి చెప్పేటప్పుడు గర్వంగా ఒక పరిచయం చేస్తారు. మనకు అర్థం కదా పరిచయం, తమిళనాడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని పరిచయం చేస్తారంటే, నలుగురు వచ్చి ఇక్కడ కీర్తన చేశారండి అంటాడు. నలుగురు అంటే నిన్న మనం చెప్పుకున్నాం, సుందరారు, అప్పరు, జ్ఞాన సంబంధరు, మాణిక్యవాచకరం, వాళ్ళనే నాలుగు. ఈ నలుగురు ఇక్కడ కీర్తన చేశారంటారు. లేదా సుందరారు ఇక్కడికి వచ్చారండి. నలుగురు అంటే కలిసి రాలేదు, నలుగురు ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళి కీర్తన చేసినవి ఉన్నాయి. అదేవిధంగా ఒక్కరు వచ్చి కీర్తన చేసిన ఉంటే ఇక్కడ సుందరారు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ జ్ఞాన సంబంధుడు వచ్చాడు అని చెప్తారు, గర్వంగా చెప్తారు. అంటే వాళ్ళు వచ్చారంటే మా క్షేత్రంలో శివుడున్నాడు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. శివుడు అక్కడ ఉన్నాడు కనుక వాళ్ళు గానం చేశారు. ఆ గానంతో అక్కడ శివుడు మిడిచిపోతుంటాడు. ముందే చెప్పినట్లు దాసవృత్తికి తగ్గట్టుగా పాడినందుకు ఏదో ఒకటి ముట్ట చెప్తుంటాడు. ఆయనకి అనేక రకాలుగా ముట్ట చెప్పాడు. ఆ ముట్ట చెప్పిందంతే తీసుకెళ్ళి పరవెక్కిస్తాడు ఆయన. అంటే ఏదో రూపంలో సంపద వస్తుంది దానికి. ఆ సంపద తీసుకెళ్ళి పరవెక్కిస్తాడు, మళ్ళీ తిరగడానికి వెళ్తాడు. ఆ పరవై ఆ సంపద తీసుకుని దాన ధర్మాలు సేవలు చేస్తుంటుంది. ఇది వాళ్ళ కాలక్షేపం చక్కగా జరిగిపోతున్నది. ఈయన వివిధ క్షేత్రములు తిరుగుతున్నాడు. అలాగా తిరువారూరులో ఆయన ఉన్నప్పుడు చాగేశ్వరుడు ఆలయానికి వెళ్ళిపోతున్నాడు ఒకరోజు. వెళ్ళినప్పుడు ఆయనకు మాత్రం ఎటువంటి అడ్డంకులు ఉండవట, నియమాలు లేవు. ఎలాగైనా లోపలికి రావచ్చని శివుడు ప్రత్యేకించి అర్చకులకు చెప్పాడు ఆయన. దానితో ఆయన వచ్చినప్పుడు మాత్రం పక్కకి తప్పుకుంటారు. తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడతాడు. ఒక్కొక్కసారి ఆయన రాత్రంతా భోగములు అనుభవించి పొద్దున్న నిద్ర లేచేదో ఆ మాత్రం మొహం కడుక్కుని శివుడి దగ్గరికి వచ్చేవాడు. చూసేవాళ్ళు ఏమిటి ఇలాగా అనుకుంటున్నా, శివుడు చెప్పాడు కదా అని ఊరుకునేవారు. వెళ్ళేవాడు, పాటలు పాడేవాడు. శివుడు మురిసిపోయేవాడు చాలాసేపు విని, మళ్ళీ బయటకు వచ్చేవాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రోజు సమయం కొంచెం ఆలస్యం కూడా అయ్యేది. ఇది భోగికి రాత్రి సరిగ్గా నిద్రపడుతుందా, ఆ పొద్దున్న ఎప్పుడో బయలుదేరి వెళ్ళేవాడు. ఇక్కడ ఆ వెళుతున్నప్పుడు శివాలయానికి వెళ్ళే పద్ధతి ఒకటి ఉన్నది. ముఖ్యంగా చుట్టూ భక్తులు ఉంటారు. దీన్ని ఏమంటారంటే దేవాశ్రయ మండపం అంటారు, భక్తులు ఉండే మండపాన్ని. మనం ఇప్పుడు నయనారుల మండపం అంటే 63 నయనారులను పెడతారు. దానికి శాస్త్రనామం దేవాశ్రయ మండపం. అక్కడ భక్తులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేయాలి ముందు నియమం. రెండవది నందీశ్వరుడికి నమస్కారం చేయాలి, ఎందుకంటే పెద్ద నాయనారు ఆయనే. ఆయన మించిన శివభక్తులు ఎవరు ఉంటారండి ఇక్కడ. అయితే ఆయన స్థితి వేరనుకోండి, ఆయన శివుడి నుంచి ఎప్పుడు వేరుకాడు, అక్కడే ఉంటాడు. ఆయన నిత్యవాస, ఆయన శివ అభిన్నుడు కూడా నందీశ్వరుడు. ఆయనకు నమస్కారం చేయాలి. ఆడ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది క్రమం. ఈ క్రమం శివభక్తులు ఎవరు తప్పరు. కానీ ఈయన వాళ్ళ పడుచుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇది చూస్తూ ఉంటే అక్కడ ఒక నయనారు వచ్చాడు. ఈయన కూడా నయనారులో ఒకడు. ఆయన పేరు వీరమిందుడు. వీరమిండ అని తమిళలో అంటారు, కానీ వీరమిందుడు అని ఉపమన్యు సంస్కృతంలో ఈయన పేరు చెప్పాడు. వీరమిందుడు ఆయన పేరు. ఆయనకు నచ్చలేదు ఈయన వ్యవహారం. ఆయన ఊరు ఇది కాదు, ఆయన చేర రాజ్యం అనే ఆ రాజ్యానికి చెందినవాడు. కానీ స్వామి సేవకు వచ్చాడు. కొద్ది రోజులు ఉందామని తిరువారూరు వచ్చాడు. చూస్తున్నాడు, కొద్ది రోజులు చూడగానే కోపం వచ్చింది. శివదాసుల్ని తృణీకరించి లోపలికి వెళ్ళిపోయాడంటే వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చూపించాడు. కానీ నిజానికి నిర్లక్ష్యం ఉద్దేశం కాదటండి. అసలు ఉద్దేశం శివుడికి తెలుసు, వీళ్ళకి ఎవరికి తెలుసు అండి. అవతల వాడు చూసింది నిర్ణయిస్తారు, మనసులో ఏముందో భగవంతుడికి తెలుస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా నువ్వు చూసిన దాని మీద ఒక వ్యక్తిపై నిర్ణయానికి రాకు. అలాగే చెప్పుడు మాటలు విని, ఇంత కాశీక్షేత్రంలో చూస్తూ ఉంటూ కూడా పుకార్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడిని చూసామండి. వాళ్ళంతా ఉట్టి నమ్మద్దండి, వాళ్ళ మోసగాళ్ళు, ఇది వీడిపోయినాయి. ఎందుకో వచ్చాడు కాశీవాసానికి. ఒకడి యొక్క పుణ్యపాపాలు చర్చ చేస్తూ ఉంటే ఆ 2 ఫలితాలు నీకు వస్తాయి. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ పుణ్యం చెప్పుకున్న ఒక మంచి పని, ఆ పుణ్యం నీకు వస్తుంది, సుఖం వస్తుంది, పర్వాలే. వాడు పాపం చెప్పుకున్నాం అనుకో, పాపబలం కూడా నీకు వస్తాయి. దీన్ని బట్టి వాడు ప్యూర్ అయిపోతాడు. అందుకే ఎప్పుడూ కూడాను ఇతరుల గుణదోషముల్ని విమర్శ చేయకూడదు. ఎక్కడున్నా అదే నియమంగానే కాశీలో కఠోర నియమాల్లో ఒకటి.